కన్యా రాశి వారికి వీరు నిదానంగా ముందుకు సాగుతారు. మే తర్వాత కేతువు ఆధ్యాత్మికతను పెంపొందిస్తారు. జీవితం పట్ల ఒక విధమైన వైరాగ్యాన్ని కనబరుస్తారు. గురుబలం, రాహుబలం బాగుంది. కుటుంబం వృద్ధి చెందుతుంది. సొంత ఇల్లు కొనుక్కుంటారు. మీ మాటకి విలువ పెరుగుతుంది. సోదర సోదరీమణులతో మంచి సమయాన్ని గడుపుతారు. విద్యార్థులకు అత్యంత అనుకూలమైనటువంటి కాలం. అదేవిధంగా రైతులకి, ట్రాన్స్‌పోర్టేషన్ రంగంలో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి చాలా మంచి కాలం. శ్రమతో కూడిన మంచి ఫలితాల్ని పొందుతారు. ప్రేమ వివాహాలు అనుకూలిస్తాయి. కానీ జాగ్రత్త అవసరము. భూములు, ఇల్లు కొనుగోలు చేస్తారు. గృహప్రవేశాలు చేస్తారు. పత్రిక, ప్రింట్, మీడియా రంగాల వారికి బాగుంటుంది. అలాగే పోటీ పరీక్షల్లో విద్యార్థులు నెగ్గుతారు. అనుకున్న సీట్లు సాధిస్తారు. దంపతులు మధ్య అపోహలు తొలగించుకుంటే మంచిది. అన్యోన్యత పెరుగుతుంది. అపోహలకి తావు ఇవ్వవద్దు. అదేవిధంగా వ్యాపారాల్లో భాగస్వాములు జాగ్రత్తతో వ్యవహరించాలి. ఉద్యోగస్తులకి ఇది మంచి కాలము. మరియు అదే సమయంలో ఇదొక పరీక్షా సమయం కూడా. అదెలా అంటే మంచి అవకాశాలు మీ సమర్థతను నిరూపించుకునేందుకు సవాలుగా మీ ముందుకు వస్తాయి. వాటిని మీ నైపుణ్యంతో మంచిగా సాధించుకుంటూ ముందుకెళ్తే మీకు ఉన్నతి లభిస్తుంది. మీ కార్యాలయంలో ఉన్నత శ్రేణికి చెందిన ఉన్నతాధికారులతో మీరు కలిసి పనిచేసే అవకాశాలు మీకు వస్తాయి. మీ సమర్థతని నిరూపించుకోవడానికి ఇదొక మంచి అవకాశము. ప్రమోషన్స్ వస్తాయి. ఉద్యోగంలో ఉన్నతి ఉంటుంది. వేరే ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రాశివారు తీర్థయాత్రలు చేస్తారు. అన్ని రకాలైన వృత్తుల వారికి ఈ సంవత్సరం బాగుంది. కవులకి, కళాకారులకి, చిత్ర పరిశ్రమకి చెందిన వారికి కాలం కలిసి వస్తుంది. న్యాయవాదులకి, న్యాయమూర్తులకి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. అదేవిధంగా కోర్టులో కేసులు కోసం తిరుగుతున్న వారికి తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కన్యా రాశి వారు ఈ సంవత్సరం మరింత మెరుగైన ఫలితాల కోసం శివాభిషేకం, హనుమంతుని ఆరాధన చేస్తూ ఉంటే బాగుంటుంది.